ఏమైందిరా? మళ్ళీ రిజెక్ట్ చేసారా? ఇదిగో ఈ స్వీట్ తిను. నువ్వు ఎన్నిసార్లు ట్రై చేసినా సరే. సరేరా, నేను వెళ్ళొస్తా, లేట్ అవుతుంది. అప్పుడే లేట్ అంటారంటరా? నేను కూడా వెళ్ళొస్తారా, పని ఉంది. అరే నువ్వు వస్తే ఇంతేరా, వైబ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. నీది 4th అటెంప్ట్ కదరా? నువ్వు ఇలానే ప్రొసెసర్ ఫాలో అవుతుంటే 80 to 90% వరకు ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉంది. అయితే ఏం చేయమంటావు? నాకు తెలిసినాడు ఒకడు ఆ ఫారెన్ ఎంబసీలో పనిచేస్తున్నాడు. ఆయనతో మాట్లాడితే ఖచ్చితంగా నీ వీసా వర్కౌట్ అవుతుంది. కానీ పైసలు కావాలి. పైసలు కావాలిగా మరి. నీ పని కావాలంటే పైసలు కావాలి. ఓ 2 లక్షలు కూడా సెట్ చేసుకోలేవారా? నేను ఎడికెళ్ళి తీసుకొస్తారా పైసలు? నా పరిస్థితి తెలుసు కదరా నీకు. ఇప్పటికే చాలా అప్పులైనాయి. ఒకసారి మీ నాన్నని అడిగి చూడు మరి. ఫారిన్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? ఇక్కడ మనుషులు ఉద్యోగాలు చేసుకొని బతకడం లేదా? అయినా ఇప్పుడు నీ ఉద్యోగం బాగానే ఉంది కదా. నేను చదివిన చదువుకి ఇక్కడ ఆపర్చునిటీస్ లేవు. ఫారెన్లో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ. చూడరా, నా దగ్గర డబ్బులు లేవు. ఉన్నా సరే నేను ఇవ్వను. నువ్వు ఫారిన్ వెళ్ళడం నాకు ఏమాత్రమూ ఇష్టం లేదు. అయినా రాకేష్ గారి మీద నమ్మకం కూడా లేదు. రాకేష్తో స్నేహం కూడా కట్ చేస్తే బాగుంటుంది. మొన్న ఒక ముసలోని ఇంటికి పోయినా. ఆయన ఇంట్లో నేనే సీసీ కెమెరా సెట్ చేసిన. ఆయన ఇంట్లో ఒక్కడే ఉంటాడు. వాళ్ళ కొడుకు యూఎస్లో సెటిల్ అయిందంట. తక్కువ 5 లక్షలు ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. దొంగతనం చేయమంటావా? నీకు ఇంకో ఆప్షన్ ఉందా? హలో బ్రో, చెప్పండి. నేను అదే పని మీద ఉన్నా. యా, ఇట్ విల్ బి డన్ బై ఈవినింగ్. యా, యాక్చువల్లీ అది కాదు, కొత్త కొటేషన్స్ నిన్ననే వచ్చినాయి కదా. అవును, బట్ నో ఐఎమ్ నాట్. ఎక్స్క్యూజ్ కాదు బ్రో. సారీ. ఎస్ సార్. ఓకే, డెఫినెట్లీ. ఆ ఇల్లు ఎక్కడ?
మాస్క్ వేసి చూడ్డానికి మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినట్టున్నావు. దొంగతనం ఎందుకు చేయాలనుకున్నావు మరి? నువ్వు నా ప్రాణాలు కాపాడు. మంచి చేస్తే చెడవుతుందని ఆలోచన నీకు రాకూడదని నేను పోలీసులను పిలవట్లేదు. ఒక్క నిమిషం. ఈరోజు నా మనవడి బర్త్డే. నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరు లేరయ్యా. నువ్వు వచ్చావుగా, తినరా బాబు. ఎలా ఉంది కేకు? బాగుంది. తీయగుందా? ఇది షుగర్లెస్ కేక్, అస్సలు తీయకుండా. అబద్ధం చెప్తున్నావు కదా? మీరు ఒక్కరే ఉంటారా ఇంట్లో? అంటే ఎంతమంది ఉంటారో తెలుసుకోకుండానే ఇంటికి వచ్చావా? అంటే ఈ ఏజ్లో మీరు ఒక్కరు ఎలా ఉంటారు? ఇబ్బందిగా ఉండదా? ఈరోజు మా మనవాడి 3వ బర్త్డే. వాడు పుట్టి 3 సంవత్సరాలు అయినా కూడా నేను వాడిని ఎత్తుకోలేదు. నా కొడుకు యుఎస్ పోయి 6 ఏళ్ళు అయింది. నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ వాడు యుఎస్ వెళ్ళాక నేను అనాథనైపోయాను. ఈ 6 ఏళ్లలో వాడు ఎలా ఉన్నాడో, టైంకి తిన్నాడో లేదని ఆలోచించని రోజే లేదు నాది. నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్కి ఎవరో ఒకరు నాతో ఉండాలి. బంధాలు బంధుత్వాలు ఎన్ని ఉన్నా నా కొడుకు లేని లోటు నాకు ఎప్పటికీ ఉంటుంది. నేను ఫారెన్ వెళ్తే నీకేమవుతుంది? నువ్వెందుకు వెళ్ళనివ్వట్లేదు నన్ను? కొడుకు బాగుపడతానంటే ఏ తండ్రి రా వద్దనేది? మరి నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా? నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్తే నేను అనాథనైపోతా కదా. మీకేంటి, ఇప్పుడు బాగానే ఉన్నారు కదా. బయటికి నేను బాగానే ఉన్నా, నా లోపల ఉన్న బాధ నీకు అర్థం కావడం లేదు. అయినా రోజు రోజుకి నా ఆరోగ్యం క్షీణించిపోతుంది. నేను వెళ్ళేది జాబ్ చేయడానికి, వస్తూనే ఉంటా కదా. నీకు ఎలాంటి అవసరం ఉన్నా నేను చూసుకుంటా. క్లీనర్ అయినా, డ్రైవర్ అయినా, డాక్టర్ అయినా, డబ్బులుంటే ఎవరైనా ఇంటికే వస్తారు. అన్ని చోట్ల అనుకూలంగా ఉండవు. ఎన్ని డబ్బులు పంపించినా నువ్వు నా పక్కన లేని లోటు తీర్చలేవు. ఏ డ్రైవర్ అయినా, క్లీనర్ అయినా మన దగ్గర డబ్బుల కోసమే పనిచేస్తారు, వాళ్ళ అవసరాల కోసమే పనిచేస్తారు. అయినా ఇవన్నీ నీకు చెప్పి నేను ఆపాలని నేను అనుకోవడం లేదు. అయినా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపో. నేను చాలా అదృష్టవంతుని. చూడు, నా మనవడు బర్త్డేకి నా కొడుకు కేక్ కూడా పంపించాడు, కానీ కేక్ తినడానికి నాతో ఎవరూ లేరు. మీ కొడుకు మీతో ఉంటే మీ ఇంట్లో దొంగతనం చేయడానికి నేను వచ్చేవాన్నే కాదు. ఎక్కడికి వెళ్ళారు ఇప్పటి వరకు? అయినా ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? పొద్దున ఎప్పుడు వెళ్ళావు బయటికి? సారీ నాన్న, సారీ నాన్న. వరుణ్, వరుణ్, ఏమైందిరా? నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉంటా, మీతో పాటే ఉంటాను నాన్న. సరే సరే, ఇవన్నీ ఎందుకు, పొద్దున మాట్లాడు. నేను ఎక్కడికి వెళ్ళాను నాన్న. ఏడవద్దురా, ముందు లోపలికి రా. హాయ్.
నేను పంపిన కార్ బొమ్మ బాగుందా? ఆడుకుంటున్నావా? మమ్మ తిన్నావా? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? అవునా? సరే సరే, మా ఫ్రెండ్ వచ్చాడు, నేను తర్వాత కాల్ చేస్తాను. మీకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? ఒకడు ఉన్నాడు. సరే సరే, ఓకే, ఓకే, నేను తర్వాత కాల్ చేస్తా. బాయ్. ఇదిగోండి, ఇదేం షుగర్ ఫ్రీ కాదు. ఇంతకీ నీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు మరి? నాకు తెలీదు. ఏ రోజైతే నేను నిన్ను కలిశానో ఆ రోజు నుంచి నేను వాడితో మాట్లాడడం లేదు. ఈ జాబ్ ఎలా ఉంది మరి? బాగానే ఉంది. హ్యాపీనా? హ్మ్. ఇంతకుముందు ఏడ్చావు, నాకు ఈ జాబ్ నచ్చట్లేదు, ఫారిన్ వెళ్ళి నాకు నచ్చిన జాబ్ చేస్తాను. ఏమైంది మరి? కరెక్టే, కానీ ఫారెన్ వెళ్ళాక అక్కడ జాబ్ కూడా నచ్చకపోతే దానికంటే ఇక్కడే బెటర్. అక్కడైనా ఇక్కడైనా జాబ్ చేయాల్సిందే. అదేదో నేను మా నాన్నతోనే ఉంటూ మా నాన్నకి హెల్ప్ చేసుకుంటూ ఇక్కడే జాబ్ చేసుకుంటా. నీ మాటల్లో నాకు రెస్పాన్సిబిలిటీస్ కనపడుతున్నాయి. మీ నాన్న అలాగా అనాథ అవ్వడు.